ఇవాళ మళ్ళీ గూగుల్ టేక్అవుట్ అది 750 మీటర్లు తేడా ఉంటుందని ఏదో రాశారు. అసలు అంత ప్రజల్ని ఎరిపప్పులని అంటే పిచ్చి కన్నా అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ప్రతి వాడు కూడా ఏ ట్యాక్సీ డ్రైవర్ అయినా ఎవరింటికి వెళ్ళాలన్నా సరే గూగుల్ మ్యాప్సే చూసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్లో 700 మీటర్లు 500 మీటర్ల తేడా ఉంటే ఎవడైనా ఎవరింటికన్నా చేరగల అసలు అవకాశం ఉందా? 5 మీటర్లు 10 మీటర్ల తేడాలో గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేసేస్తుంది ఆ పాయింట్. ఈ టేక్అవుట్లో యాక్యురసీ మైట్ బి ఈవెన్ మోర్. టు మై ఇన్ఫర్మేషన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడతారు, లెస్ దాన్ 5 మీటర్స్ అండి. ఆల్మోస్ట్ పిన్ పాయింట్. ఇల్లు కాంపౌండే ఉంటుంది కదా 10-15 మీటర్లు, ఆ కాంపౌండ్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటి బయట మాట్లాడుకున్నారా అనేదే తప్ప పిన్ పాయింట్ తెలిసిపోతుంది 5 మీటర్లు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అయినా దాన్ని కూడా మరి జనాలకి అందరికీ తెలిసిన టెక్నాలజీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలియకుండానే దాన్ని వాడేస్తున్నారు గూగుల్ మ్యాప్. మీరేమో అది కూడా తెలియదు అనుకుని మరి కహానీలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దొరికేశారు కదా అక్కడ. సో గూగుల్ మ్యాప్లో క్లియర్గా దొరికింది ఎవరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఆ ఫోన్ ఎన్ని గంటలకి ఆన్లో ఉంది, అర్ధరాత్రి 3:30-3:40కి లోటస్ పండ్లో ఎవరికి ఫోన్లు వెళ్ళింది, మరి అక్కడ అజయ్ కల్లం గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాసేశారు. రికార్డెడ్, ఆయన నోటితో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వెర్షన్ కూడా కోర్టులో సమర్పించారు. అన్ఫార్చునేట్గా వీరు అలా సమర్పించుంటారని తెలియక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెషర్ పెడితే అజయ్ కల్లం గారు నా వాంగ్మూలం ఏదన్నా ఉంటే కనుక అది వెనక్కి తీసేసుకుంటాను వచ్చి అది తప్పు అని చెప్పారు. ఆయన నోటితోటి మాట్లాడింది అక్కడ పెట్టేశారు. అదే విచారణకి వెళ్ళరు, ఇల్లే వేశారు. వాయిదా 8 నెలలుగా వాయిదా. ఎలక్షన్లు అయ్యేదాకా వాయిదా. లేకపోతే మొత్తం తెలుసుకోండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఆ జడ్జి గారు నేను తీర్పిచ్చి ఇవ్వడానికి సహకరించండి. మీ లాయర్ని టేకప్ చేయమనండి. కేసు మీరే వేసి ఎందుకని టేకప్ చేయట్లా? అర్థమైపోలా వేసేసింది మీ వాళ్ళే అని. మీరు కాకపోవచ్చు, మరి మీ వాళ్ళే అన్నది. ఇక్కడ ఛార్జ్షీట్లు వేశారు కదా, ఛార్జ్షీట్లు వేశారు, మరి మీ వాళ్ళు కాదని మీరు ఎలా అనగలరు? సర్వవివరంగా పిన్ పాయింట్ రాశారు. మీరు కేవలం మీ సాక్షిలో మీకు ఇచ్చినట్టు రాసుకుంటే ఆ సిబిఐ ఛార్జ్షీట్లో వేసింది పూర్తిగా అయితే తప్పు అవ్వదు కదా. ఎవరితో మాట్లాడారన్నారు, అది ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు, దాన్ని మీరు ఆపుకున్నారు. దట్స్ ఆల్ రైట్. బట్ ఈ కథనం చదివేసి వారి మీద దోషం పెంచేసుకోవాలా, వాళ్ళ తండ్రిని వాళ్ళే చంపేసుకున్నారని చెప్పి మీరు నమ్మించేస్తారా? అసలు మీకు సంబంధించిన వ్యక్తులకు సంబంధం లేదంటే నమ్మేయాలా? అవినాష్ రెడ్డి గారి తల్లి గారు చావు బతుకుల్లో ఉంటే కర్నూలు హాస్పిటల్లో పెడతారా? మీ మంత్రులు ఎవరికైనా చిన్న కంట్లో నలిసిపోయినా హైదరాబాద్ వచ్చేస్తారా? ఆవిడ మటుకు ప్రాణాపాయంలో ఉంటే కర్నూలులో ఉంటారా? ఆ ఎస్పీఎం సిబిఐ రానివాడా? అక్కడ అర్థమైపోయింది కదా రామారెడ్డి కంపెనీలు. మరి అయినా అంత ఎన్ని పప్పల్లాగా ప్రజలు ఎంత ఊహించుకుంటారు? ఏదో ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, సాల్ రైట్. కానీ ఒక్కసారి ప్రజలు మీ మాటలు నమ్మారని పదే నమ్మించే ప్రయత్నం చేయటం. ఆ కోడికత్తి సీన్ విషయంలోనూ అంతే. పొడిచింది ఇంకో సీన్ అంట, కేసు పెట్టింది ఇంకో సీన్. ఆయన ఎందుకు చెప్తే బయటకు వస్తే లేనిపోయిన ప్రాబ్లం అని చెప్పి దాన్ని బయట రానట్లా మనం కోర్టుకు వెళ్ళలా. సో తర్వాత ఇది ఇప్పుడు సౌభాగ్యం గారు పోటీ చేస్తే మీకేంటి నష్టం? ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. షర్మిల గారి పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా? అక్కడ ఎక్స్ఎంపీ ఇమీడియట్ ఎక్స్ఎంపీ కాకుండా ఏమో చేస్తారో చేయరు, అది వేరే విషయం, అది వారి వ్యక్తిగతం.
మీకేంటి సంబంధం, మీకేంటి నష్టం? వైఎస్ కుటుంబీకుల మీద ప్రెషర్ పెడతారని. వైఎస్ కుటుంబేగా, నీ చిన్నాన్న భార్య, మీ తాతగారి రెండో భార్య, మనవడో ముని మనవడో అతను, మీ కుటుంబానికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ, అది తీర్చుకుంటే తీర్చుకుంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. 2 పేజీల సాక్షులు రాయవలసిన అవసరం ఏమిటి? ఏమో రేపు పులిందులో కూడా పోటీ చేస్తారేమో, ఇంకొకరు చెరుములే చేయొచ్చేమో, మాకు తెలియదు. సో దీనికోసం మీరు 2 పేజీల ఆర్టికల్ రాసినందువల్ల ఇటువంటి మాయ మాటలు నమ్మరు అని చెప్పడం కోసం నేను కాస్త ఉదయాన్నే ఇది రచ్చబండ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు క్లియర్గా ఆలోచించండి. ఆ లెటర్ చూడకపోతే అక్కడ హత్య జరిగిందని చెప్పి ఆ బాడీని చూస్తే తెలీదా? మీరు ఆలోచించండి. దస్తగిరితో మాట్లాడటం తప్ప, ఒక ప్రొఫెషనల్గా అతన్ని ఎంప్లాయ్ చేసుకుని సొమ్ములు ఇచ్చినప్పుడు కలిపిపెట్ట, కత్తిదా నేరం, కత్తితో పొడిచిన వ్యక్తిదా నేరం, ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. మీరే ఆలోచించండి. ఇక్కడ అబద్ధాలు ఎవరు చెప్తున్నాడు, నిజాలు ఎవరు చెప్తున్నారు అన్నది ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది ఒక పులివెందులకే సంబంధించింది కాదు. మరి తోటి కుటుంబ సభ్యులనే ఓం నమః శివాయ చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అన్నది నేను మాట్లాడతాను. మరి ఎవరికైతే సంబంధం ఉందో అది స్పష్టమైంది కనుక మరి కనీసం వారిని ఎందుకు దూరం పెట్టరు? దూరం పెడితే అసలు విషయం బయటపడిపోతుందేమో అని భయమా? అలా అనుకోవచ్చా? ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపట్ల. అభియోగాలు మోపబడ్డ వారిని అంత ప్రేమగా చూసుకుంటూ చనిపోయిన వారి కుటుంబాన్ని అంత కక్షపూరితంగా మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం? విజ్ఞులైన ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నా విన్నపం. ఇక ఈరోజు ఇంకొక పాయింట్, సిద్ధానికి మళ్ళీ సిద్ధం అట ఓ సభ ఆ పశ్చిమ గోదావరిలో ఏలూరు దగ్గర ఏదో డొంకల వెంకలు కప్పెట్టేసి. అసలు ఈ సిద్ధం సభ ఖర్చెవరదండి? నాకు అర్థం కావట్లా. ఆర్టీసీ బస్సులు ఇవన్నీ పెడుతున్నారు, ప్రభుత్వం నుంచే కట్టేస్తున్నారంట, పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వట్లేదంట. మన వైజాగ్ 3 లక్షలు అంటే 30,000 40,000 వచ్చారు. అది కూడా మరి ప్రభుత్వాన్ని నాకేశారు. 1800 కోట్లు అంతా అయితే చాలా ఎక్కువ, మోర్ దాన్ 1000 crores పార్టీ ఫండ్ ఉంది. మరి ఆ ఫండ్ని ఖర్చు పెట్టుకోవచ్చు కదా. వాలంటీర్లు అన్నారు, పార్టీ పని చేయించుకుంటున్నారు, వేసారు. కన్సల్టెంట్లు అన్నారు, సాక్షి స్టాఫ్ అందరినీ తీసుకొచ్చారు. నిన్న నారాయణ మనోహర్ గారు చెప్పారు 600 కోట్లు చిల్లర వేస్తారంట. ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయి ఉండేది. ఈ పనికిమాలిన దిక్కుమాలిన పనికిమాలిన సలహాలు ఇచ్చే వ్యక్తికి 140 కోట్లు ఖర్చు పెట్టారట. మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడడం, మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో సహా చెప్పాడు. దానికి సమాధానం చెప్పారు బాబు. సరే, ఈ సిద్ధం సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో సిద్ధమయ్యారు. దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక 20 రోజులు వాయిదా వేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రెడీనెస్ని తెలియజేయటం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా పరీక్షలు కూడా వాయిదా వేశారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి. విజ్ఞులైన ప్రజలు ఎంత దారుణంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం అనేది చరిత్రలో కూడా తన ఫీలింగ్ మొహాటుకుంటుంది. రూత్లెస్ ఇది. మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకి ఎంత దరిద్రాలు చేయడానికి సిద్ధమైపోయారు. మరి ఇంకా మాట్లాడితే సిద్ధం సిద్ధం మేము సిద్ధం అంటారు. రివాల్ కూడా పేపర్లో వచ్చింది, పూటకొక క్యాండిడేట్ని టు లీవ్, పూటకొక క్యాండిడేట్ని మార్చేస్తున్నారు.
వాళ్ళ పేపర్లో వచ్చింది. వాళ్ళ తమ్మయ్య గారు అన్నారు, ఎవరో సమ్ యాంకర్ టైప్ లేడీ ఒక అమ్మాయిని దుబాయ్ నుంచి రప్పించారని రాశారు. మరి ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పారు. ఇవాళ కొత్తగా ఢిల్లీ బోస్ గారిని కూడా అడిగితే మరి ఆయన అవునన్నారో కాదన్నారో తెలియదు, పేపర్లో చూశారు. ఏవో రకరకాల పేర్లు, రోజుకు పేరు వస్తుంది నా మీద పోటీకి. మొన్నటిదాకా నాకే టికెట్ రాదని వాగారు, కాలకేయులు. ఏం పీక్కుంటారు సార్? వచ్చిందిగా. నేను ఎప్పటి చెప్తున్నాను, అది వేరే విషయం అనుకో. కానీ మీరు సిద్ధం అంటున్నారు. అసలు నా మీద క్యాండిడేట్ ఎవడో చెప్పండి రా, కనీసం రేపు మీటింగ్లో అయినా అనౌన్స్ చేసేయండి. అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపుడికైనా సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు. ఎవరు నా మీద క్యాండిడేట్ రేపు అనౌన్స్ చేయండి. మా జిల్లాలోనే, నా పాత జిల్లాలోనే పెడుతున్నారు కదా, ఆ 3 జిల్లాలకి మీటింగ్ అంటున్నారు కదా, కృష్ణా ఈస్ట్ వెస్ట్. మీరు సిద్ధమైపోయారు కదా, మేము సిద్ధమే, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమే. కాదే ఏదో ఇలా సింపుల్గా నీకన్నా ఎక్కువ జనాలకు రీచ్ అయ్యేలాగా మాట్లాడతాం. నాకు 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయమ్మా జగనం, నీకు 2 లక్షలు దాటో అంత పెట్టినా కూడా నాకు 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు ఎవ్రీడే. సో అంచేత ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ దాన్ యూ. సో కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మీకు ఇలాగా ప్రభుత్వ డబ్బుని వందల వేల కోట్లలో దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు, అవకాశం ఉన్నా మేము చెయ్యం. సో కాబట్టి చెప్తున్నా, ముందు నా మీద పక్కలో కామెంట్లు ఆపి నీ కాల్ కేస్ ఎవరికి ఇస్తారు? రోజు గారా, లేకపోతే అమ్మాయి గారా, లేకపోతే గోమాల గారా, లేకపోతే ఎవరైనా చెప్పేసేయండి రేపు. కనీసం ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నారని. ఇట్స్ ఛాలెంజ్. ఐఎమ్ టెల్లింగ్, ఛాలెంజ్ చేస్తే కానీ మీరు రేపు అనౌన్స్ చేయరు. అంటే చేసేయండి. ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం, డిఎస్పీ ట్రాన్స్ఫర్ విషయం. ఆ భీమవరానికి కూడా రెడ్డి వేశారు మనకి. ఎందుకంటే మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. మీకు కేకల వద్ద కోపం, నేను పోటీ చేస్తున్నాను అక్కడ ఎంపీగా. సో అక్కడ రెడ్డి, ఏవయ్య రెడ్డి, సరే చూద్దాం ఆ రెడ్డి ఏం చేస్తాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రెడ్డి ఎక్కడ ఉంటాడో మేము చూస్తాం. అసలు రెడ్డికి చూస్తాం. అది అందరినీ ఎవరి పేరు మీద వేయించారో ఆ సంగతి కూడా చూస్తాం. చీప్ ట్రిక్స్ వద్దు. 11 మంది ఒక కులం రెడ్డి నామధేయులకు ఫోకల్ ఇప్పుడు దాకా ఫోకల్ పోస్టుల్లో ఉన్నారు. నీకు దారుణంగా సుధాకర్ రెడ్డి ఇంకెవరో వీళ్ళందరూ సహకరించారు. ఆ ప్రకాశం జిల్లాకి ఒక కన్ఫర్డ్ ఐఏఎస్ ఇంకో రెడ్డిని వేశారు ఎస్పీగా. ఇంకా ఈ పోస్టులు అన్నింటిలోనూ మీకు కావాల్సిన వాళ్ళు వేసుకుని మొన్న ఎస్పీలు, డీసీపీలు, ఐజీ ర్యాంకుల్లో కూడా ఫోకల్ పోస్టుల్లో పెట్టారు. అంటే ఎవడన్నా పేరెట్టేసుకుంటే అదృష్టం అంతే. మరి వీళ్ళు కూడా మరి ఎందుకనో వీళ్ళకి ఇలాగే సహకరిస్తున్నారు మరి నాకు అర్థం కావట్లేదు. మ్యాటర్ ఆఫ్ టైం, అనదర్ 2 months. ఎందుకు ఎంత కకృతి పడ్డామా అని చెప్పి అందరూ బాధపడే సమయం ఆసన్నమైంది. మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేయండి. లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే అదలు పడేస్తాం మిమ్మల్ని. అందులో డౌట్ ఏమీ లేదు. మొత్తం లిస్టు మీ పాత పోస్టుల్లో ఏం అరాచకాలు చేశారు, పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు, న్యూస్ నెట్వర్క్ మొత్తం రెడీగా ఉన్నాయి. సో మన తెలంగాణలో మార్చారు 23ని, అలాగే మారుస్తారు. మీరు ఈ 20 రోజులు మీ నడవడిక సక్రమంగా ఉంటే మంచిది. అక్రమాలు చేస్తే లేచిపోతారు అంతే. నోటిఫికేషన్ వచ్చాక ది సీఎం వుడ్ బి పవర్లెస్. ఇంకెవరో పవర్లో ఉన్నారనుకున్న వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. మీ పని మీరు సిన్సియర్గా చేయండి. పేరు చివర అతనికి పేరు చివర 2 లక్షలు ఉన్నంత మాత్రాన, మీ పేరు చివర కూడా అయ్యే 2 లక్షలు ఉన్నంత మాత్రాన
అంత చేసి అక్కర్లేదమ్మా ఊరుగు, డూ యువర్ వర్క్ అని చాలా మనస్ఫూర్తిగా ఉన్నతంగా ఉండవలసిన పోలీస్ ఆఫీసర్లకి విన్నవిస్తూ